హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడో లేదో కోర్టును ఆశ్రయించనున్న జ్ఞానేశ్వరి. పెళ్లి చూపులు షోతో సదరు టీవీ రేటింగ్ పడిపోయిందని టాక్ వచ్చింది. ఈ షో అంటేనే చాలామంది తలపట్టుకుని కూర్చున్నారు. ఈ షో అంటేనే చాలామంది అసహించుకున్నారని టాక్. అందుకే ఈ షోను అర్థాంతరంగా పూర్తి చేశారని టాక్ వస్తోంది. హిందీ, తమిళ టీవీ షోల తరహాలోనే ఈ షో జరిగింది. కానీ ఈ షోకి మంచి ఆదరణ లభించకపోవడంతో ప్రముఖ టీవీ ఛానల్ ఈ షోను అర్థాంతరంగా ముగించింది. 60 కోట్ల వరకు చేతులు కాల్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షోలో విన్నర్గా నిలిచిన జ్ఞానేశ్వరిని ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడా లేదా అని ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కానీ ఇంతలో జ్ఞానేశ్వరి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైంది. పెళ్లి చూపులు షోలో విజేతగా నిలిచాక ప్రదీప్తో తన పెళ్లి జరిపిస్తామని అగ్రిమెంట్లో చెప్పిన నిర్వాహకులు జ్ఞానేశ్వరిని ఏమాత్రం పట్టించుకోలేదట. ఇంకా ప్రదీప్ కూడా జ్ఞానేశ్వరిని పెళ్లి చేసుకునే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రదీప్తో తన వివాహం జరుగుతుందని అందరికీ తెలిసిపోయింది. కానీ ప్రదీప్ తనతో వివాహం గురించి నోరెత్తలేదు. దీంతో ప్రదీప్ చేతులెత్తేస్తే తనను ఎవరు పెళ్లి చేసుకుంటారని జ్ఞానేశ్వరి మండిపడుతోంది. తనకు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానని చెప్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.